సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో 44 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. చివరి విడత పోలింగ్లో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలో ఎన్నికల పండగ ముగిసింది. లోక్సభ 7వ విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. 7వ విడత పోలింగ్లో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. 7వ దశలో పంజాబ్లో 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 3, చండీగఢ్లో 1 స్థానానికి ఓటింగ్ జరిగింది. 7th ఫేజ్లో ఒడిశా అసెంబ్లీలో మిగిలిన 42 స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్లో 6 స్థానాల ఉప ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. 7వ విడత పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బఖ్తియార్పూర్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, హమీర్పూర్లో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, సంగ్రూర్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బిలాస్పూర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటు వేశారు. మండీలో కంగనా రనౌత్, హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్, గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, నటుడు రవికిషన్ ఓటు వేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తేజస్వి యాదవ్ పట్నాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్లో వెళ్లి ఓటు వేశారు. 7వ విడతలోనూ బెంగాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 6:30 సమయంలో 24 పరగనా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో మూకదాడి జరిగింది. కుల్తాలి గ్రామంలో రిజర్వ్లో ఉంచిన ఈవీఎంలు, 2 వీవీప్యాట్లు, సెక్టార్ ఆఫీసర్ పత్రాలను ఎత్తుకువెళ్లి సమీపంలోని ఓ చెరువులో పడేశారు. పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు పోలింగ్ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను బయటకు తీసుకువెళ్లి చెరువులో పడేశారు. మేరీగంజ్లోని 2 పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ టీఎంసీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. ఫస్ట్ ఫేజ్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 66.14% పోలింగ్ నమోదైంది. రెండో ఫేజ్లో 89 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగితే 66.71% పోలింగ్ నమోదైంది. మూడో విడతలో మే 7న 94 స్థానాలకు, 4వ విడతలో మే 13న 96 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 65-69% పోలింగ్ నమోదైంది. మే 20న 49 స్థానాలకు 5వ విడత, మే 25న 57 స్థానాలకు 6వ విడత ఎన్నికలయ్యాయి. 5వ విడతలో 62%, 6వ విడతలో 62% నమోదైంది. ఇక చివరి విడతలో దాదాపు 60% నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం 545 స్థానాలకు ఇవాల్టితో పోలింగ్ ముగిసింది. అన్ని దశలకు కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.